ఎక్కడైనా చట్టం ఉందా? మరి మీ క్లోనింగ్ బ్రదర్ ఉన్నాడుగా పక్కనే, ఎంఐఎం అని పెట్టుకున్నాడుగా, మీ క్లోనింగ్ బ్రదర్ ఉన్నాడుగా ఓవైసీ. ఆయన కూడా సెక్యులర్ కాదు, ఆయన కూడా మతవాదే, మత ఉగ్రవాదే, మీలాంటోడే. నువ్వు కూడా మత ఉగ్రవాదే, గజముఖ పార్టీవే నువ్వు కూడా. 100% పాకిస్తాన్ నుంచి గడ్జి అందించుకున్న పార్టీ మీరంతా. దాడులు జరుగుతుంటే మీ పార్టీ కూడా గజముఖ పార్టీయే, ఆ పిచ్చుకుక్క పార్టీయే మీ పార్టీ కూడా. కేరళలో మాట్లాడేది నువ్వే మాట్లాడతావు, అంతా నేను మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడుతుంటే మరి ఆగు, మాట్లాడి నువ్వే మాట్లాడు, సోది చెప్పు బాగా. నేను మాట్లాడు, సోది చెప్పాలా? ఒక నిమిషం నేను కొంచెం నేను మాట్లాడి నేను ఏమంటున్నా, ఒకవేళ మీ పార్టీ సెక్యులర్ పార్టీ అయితే మీరు సెక్యులర్ పేరు పెట్టుకోవాలి. సెక్యులర్ పేరు కాకుండా మీరు వేరే పేరు ఏదో పెట్టుకొని మీరు ఏదో సెక్యులర్గా మీరు యాక్టింగ్ చేస్తే అది కుదరదు, ఒకటి. రెండోది, పాకిస్తాన్ నుంచి ఆ పిచ్చి కుక్కలు అయితే వస్తున్నాయో ఆ పిచ్చి కుక్కలకు సపోర్ట్ చేసే పార్టీ మీరు. కేరళలో బస్సుల వెనుక దాక్కొని తుపాకులు పట్టుకొని వెళ్తే మరి నువ్వు ఎన్సీసీ క్యాండిడేట్ మీ పార్టీ వాళ్ళందరూ ఎందుకు పోలేదు? పారిపోయినారా? వెనక నుంచి కారిపోయిందా? నువ్వు నాకు చెప్తున్నావు శంకరోళ్ళ రవికుమార్ పారిపోతాడు ముందు అని చెప్తున్నావు. ఒకసారి నన్ను రమ్మంటావు గుంటూరుకి, మరి నేను వస్తా, లేకపోతే నువ్వు వస్తావు హైదరాబాద్కి, చెప్పు ఎవడు పారిపోతాడో ఎవడు ముందుండి కొట్లాడుతాడో చూసావా? మరి మెక్కపోతే గాంభీర్యాలు వద్దు, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు వద్దు. ఎవడు ముందు ఉంటాడు, ఎవడు అది చేస్తావు? నువ్వు ఎన్సీసీకి నా గురించి తెలిస్తే నువ్వు ముచ్చబోసుకుంటావు, నా గురించి నీకు తెలియదు. ఇంకా తెలుసుకుని నేను అది చేస్తున్నా. ఇంకో విషయం నువ్వు పారిపోతావు, నువ్వు దొంగవి, దేశద్రోహివి కదా నువ్వు, దేశద్రోహివి నువ్వు. స్లీపర్ సెల్స్ కి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ నువ్వు నీలాంటి దేశద్రోహులందరినీ కూడా టైం వస్తుంది, వాళ్ళందరినీ కూడా వెనక నుంచి వాయించి పంపిస్తాం. టైం వస్తుంది, ఆ టైం కోసం వేచి చూస్తా ఉండంటే. ఇంకో విషయం వాసు గారు నేను ఒక విషయం చెప్తున్నా. ఆగు, నువ్వేం మాట్లాడుతావు? వీళ్ళంతా కూడా మసూద్ అజర్ ని, దావుద్ ఇబ్రాహిం ని, అఫ్జల్ గురుని, వాణి గారిని, వీళ్ళందరికీ దేవుళ్ళు, వీళ్ళందరికీ వాళ్ళని బద్ చేసుకుంటూ వస్తారు వీళ్ళంతా. అఫ్జల్ గురు చనిపోతే ఇలా కళ్ళలో నీళ్లు వస్తాయి, బుర్హాన్ వాణి చనిపోతే ఇలా కళ్ళలో నీళ్లు వస్తాయి. బుర్హాన్ వాణి చనిపోతే యోధుడు వీరుడు అవుతాడు. అదే మన సైనికులు చనిపోతే కనీసం వీళ్ళు ట్వీట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇటువంటి వాళ్ళు వీళ్ళకి దేశం గురించి, దేశభక్తి గురించి మాకు పాఠాలు నేర్పిస్తారా? మాకు పాఠాలు నేర్పించేది ఉగ్రవాదులు బాంబు బ్లాస్టులు చేస్తే వీళ్ళు పోయి వాళ్ళకు బెయిల్ ఇప్పిస్తారు, వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ అమ్మ నాన్నని వీళ్ళు పరామర్శిస్తారు. మాకు పాఠాలు నేర్పించేది దేశభక్తి గురించి, మాకు చేసేది. వాళ్ళు పక్క నుంచి రాళ్ళు వేస్తుంటే వీళ్ళకి రాళ్ళు అందిస్తూ ఉంటారు, వాళ్ళు రాళ్ళు వేస్తుంటే వీళ్ళకి రాళ్ళు అందిస్తుంటారు. మాకు దేశభక్తి గురించి చెప్పేది. పాకిస్తాన్ జెండాని ఆడ పెట్టి తొక్కుతుంటే ఆ పాకిస్తాన్ జెండాని పీకి పక్కన పెట్టుకుంటారు వీళ్ళు, పాకిస్తాన్ జెండాని మొక్కుతారు వీళ్ళు. మాకు దేశభక్తి గురించి చెప్పేది. భారతదేశం యుద్ధం చేస్తుంటే యుద్ధంలో రక్తపాతం ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మాకు దేశభక్తి గురించి చెప్పేది. మరి పహల్గామ్ లో 26 మందిని చంపేస్తే ఒక ముక్క కూడా మాట్లాడకుండా, ఒక ట్వీట్ కూడా చేయకుండా, దాన్ని కనీసం ఖండించకుండా ఉన్నటువంటి వాళ్ళు మా గురించి చెప్పేది. అక్కడ పహల్గామ్ లో ఉగ్రవాదులు నీ మతం ఏంది, నువ్వు ముస్లిం అయితే ఇటు పక్క జరుగు, హిందూ అయితే మా బుల్లెట్లతో చావని చెప్పేసి చెప్తే దాన్ని కనీసం ఖండించకుండా, దాన్ని కనీసం వ్యతిరేకించకుండా మాకు దేశభక్తి గురించి చెప్పేది, మా గురించి మాట్లాడేది. మీరు ఎవరైతే ఎంతమంది అయితే ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారో, ఎంతమందికి అయితే నువ్వు పర్సనల్ గా బషీర్ అహ్మద్ నువ్వు ఎంతమంది స్లీపర్ సెల్స్ కి నువ్వు సహకరిస్తున్నావో ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా బయట పెడతావు. అందుకే నువ్వు స్లీపర్ సెల్స్ మాట ఎత్తంగా నువ్వు భుజాలు తడుముకుంటున్నావు. అందుకే నాకు తెలిసి నువ్వు కూడా స్లీపర్ సెల్స్ కి సహకరిస్తున్నట్టున్నావు, అందుకే నువ్వు భుజాలు తడుముకుంటున్నావు. స్లీపర్ సెల్స్ ఉన్నారని ఒప్పుకో. నువ్వు ఎంతమంది స్లీపర్ సెల్స్ కి సహకరిస్తున్నావు వాళ్ళందరినీ పోలీసులకి బట్టి, నువ్వు నన్ను అంటున్నావు కదా, నువ్వు ఎంతమందిని పట్టించినావు చెప్పు, నువ్వు ఎంతమందిని స్లీపర్ సెల్స్ గుర్తించినావు చెప్పు, ఎంతమంది స్లీపర్ సెల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నువ్వు పోలీస్ వాళ్ళకి ఇచ్చినావు చెప్పు. దొంగలు మీరు ఇవ్వరు 100% మీరు వాళ్ళకి సహకరిస్తారు, మీరు 100% వాళ్ళకి సహకరిస్తారు, వాళ్ళని కావాల్సిన టైంలో యాక్టివేట్ చేస్తారు. మీరు మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం గాజులు వేసుకొని కూర్చున్నదా, ప్రభుత్వం సోదులు చెప్పుకుంటూ కూర్చున్నదని చెప్పేసి సుభాషితాలు పలుకుతారు. మీరంతా ఇంతనే, మీ బుద్ధి ఇంత, మీరు మారరు. మిమ్మల్ని మాత్రం మార్చేది ఆ దేవుడు పైన 72 72 ఊరే అంటారు కదా, దానికోసం పోరాడతారు మీరు.
వాళ్ళే మిమ్మల్ని మారుస్తారు. అక్కడ పోయిన తర్వాత మారుస్తారు, మిమ్మల్ని అక్కడ పంపించే పని మాత్రం ఖచ్చితంగా చేస్తాం. నువ్వు పాకిస్తాన్ ఎంత వెనకేసుకొని వచ్చినా, పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఎంత వెనకేసుకొని వచ్చినా, నీ యొక్క దేశ ద్రోహం ఏదైతే ఉందో, నీ యొక్క పాకిస్తాన్ బుద్ధి ఏదైతే ఉందో, అది మాకు చాలా స్పష్టంగా ఈ టీవీ ముఖంగా చాలా స్పష్టంగా మాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పే అన్ని కథలు మీ ముస్లిం లీగు లో ముస్లిం లీగ్ వల్లనే దేశం విడిపోయింది. ఈ ముస్లిం లీగ్ వల్లనే దేశం విడిపోయింది. దేశం విడిపోయింది. దేశం టూ నేషన్ థియరీ తీసుకొచ్చింది నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వు ఒక దేశ ద్రోహివి, నువ్వు ఈ దేశానికి పట్టిన శనివి. పోతావు, ఎప్పుడో పోతావు, నువ్వు కూడా పోతావు, నీకు కూడా ఉంది, ఎప్పుడో పోతావు నువ్వు కూడా. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా వాసు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఇటువంటి వాళ్ళందరినీ గుర్తించి వీళ్ళని బొక్కలు వేయాలి. ఈ బషీర్ అహ్మద్ లాంటి వాడిని గుర్తించి బషీర్ అహ్మద్ ముందు బొక్కలు వేయాలి. బషీర్ అహ్మద్ ని ముందు బొక్కలు వేస్తే బషీర్ అహ్మద్ ఎంతమంది స్లీపర్ సెల్స్ ని పోషిస్తున్నాడో ఆ డీటెయిల్స్ అన్ని కూడా బయటపడతాయి. బషీర్ అహ్మద్ ఎంతమంది స్లీపర్ సెల్స్ ని పోషిస్తున్నాడో ఆ డీటెయిల్స్ అన్ని కూడా బయటపడతాయి. ఆ స్లీపర్ సెల్స్ అందరూ బయటికి రావాలంటే ముందు బషీర్ అహ్మద్ ని బొక్కలు వేయాలి. బషీర్ అహ్మద్ ని అరెస్ట్ చేయాలి. బషీర్ అహ్మద్ ని అరెస్ట్ చేస్తేనే దాని వెనుకున్న స్లీపర్ సెల్స్ అందరూ కూడా బయటపడతారు. వీళ్ళ దేశద్రోహి ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ రోజు కన్ఫర్మ్ చేస్తున్నా వాసు గారు, మీ టీవీ ఛానల్ ముఖంగా నేను కన్ఫర్మ్ చేస్తున్నా, బషీర్ అహ్మద్ ఒక దేశద్రోహి, బషీర్ అహ్మద్ ఒక దేశద్రోహి, బషీర్ అహ్మద్ ఒక దేశద్రోహి. వీడిని ఖచ్చితంగా మనం అరెస్ట్ చేయాలి. వీడిని ముందు లోపలేయాలి. లోపలేస్తే కానీ వీడెనుకున్న మొత్తం వాళ్ళందరూ బయటపడతారు. బయటపడరు. ఈ స్లీపర్ సెల్స్ బయటపడతారు. ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బయటపడతారు. అది గుంటూరులో కూడా చేయాలి. మూలాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా తీయాలి. బషీర్ అహ్మద్ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా బయటికి తీయాలి. బయటికి తీసి ఎంతమంది అనుకున్నారో, ఎంతమంది అయితే పాకిస్తానీలు, ఎంతమంది అయితే బంగ్లాదేశీలు, రోహింగ్యాలు బషీర్ అహ్మద్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట తీయాలి. ముందు బషీర్ అహ్మద్ అరెస్ట్ చేయాలి. బషీర్ అహ్మద్ ని అరెస్ట్ చేస్తే కానీ, బషీర్ అహ్మద్ అరెస్ట్ చేస్తే కానీ మనకి ఇన్ఫర్మేషన్ అంతా రాదు. మీకు తెలుసు, మొదట్లో వాసు గారు మనం చర్చలో మొదలు పెట్టినప్పుడు బషీర్ అహ్మద్ ఏ విధంగా భుజాలు దడుపుకున్నారో మీరు చూశారు. బషీర్ అహ్మద్ ఏ విధంగా భుజాలు దడుపుకున్నారో మీరు తెలుసు. వాడిని అరెస్ట్ చేస్తే కానీ ఇదంతా బయటపడదు. పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి. రైట్. డాక్టర్ బిఎన్ రమేష్ గారు నౌ ఇట్స్ క్లియర్ అనుకుంటా, మీ ఆడియో ఓకే అనుకుంటా. డాక్టర్ బిఎన్ రమేష్ గారు మీ ఆడియో క్లియర్ అనుకుంటా.